తెలియజేస్తున్నాం. వేదికలో నిర్వహిస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి भोग ज्योति రద్దవుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్నబియ్యాన్ని సొంత అవసరానికి వాడుకోండి. దయచేసి దళారులు కానీ కిరాణా షాపుల వారు కానీ అమ్మవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి కనుక రేషన్ కార్డు రద్దయితే తిరిగి పొందడం చాలా కష్టము, అసాధ్యం కూడా. కాబట్టి మీరందరూ దాన్ని విలువను గుర్తించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మిగతా ఏ పథకాలైనా కూడా ఇది ఒక్కసారి పథకం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. గత రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలాగా ఏదో ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి ఇచ్చేటువంటి కార్యక్రమం కావు. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి ఎవరైనా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నా, మిగిలిన వారు ఉన్నా కూడా దయచేసి మీ సేవా సెంటర్లో కానీ, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కానీ దరఖాస్తు చేసుకున్నట్టయితే వారిని మళ్ళీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి కూడా వస్తాయి. కాబట్టి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఆందోళన చెందొద్దు. ఎంఆర్ఓ ఆఫీసు కానీ మీ సేవా కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు తెలుసు, 17 సంవత్సరాల తర్వాత ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ రాష్ట్రంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అర్హులైన వారు ఎక్కువ మంది కూడా సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఉన్నారు. సుమారు 39,000 మందికి అర్హులుగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారికి దశల వారీగా అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించేటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి ఎవరు ఆందోళన చెందవలసింది లేదు. మొదటి విడతగా 3,500 ఇల్లు వచ్చింది. రాబోయే రోజుల్లో 2-3 విడతల్లో కూడా అదే సంఖ్యలో కూడా ఇల్లు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కొద్దిగా ఓపిక సాధించు ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కూడా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో కానీ, నిర్మాణంలో కానీ, అధికారులు కానీ ఎవరైనా కూడా అవినీతికి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా ఆ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి ప్రొసీడింగ్ రద్దు అవుతాయి. కాబట్టి అటువంటి ఎవరు కూడా పాల్పడదని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా చింతలమానేపల్లి మండలంలో ప్రధానమైన 2-3 సమస్యలు ఉన్నాయి. అది కూడా మరి జిల్లా అధికారి, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఒకటి, జిల్లా గ్రామంలో ఉన్న పోడు వ్యవసాయం గురించి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతున్నాం. వారు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఎవరికైతే ఈ ఆహార భద్రతా కార్డు, రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరు కూడా 3 నుంచి 4 ఎకరాలు సాగు చేసుకునే విధంగా కూడా ఫారెస్ట్ అధికారులు సహకరించారు. కాబట్టి త్వరలోనే ఆ జిల్లా గ్రామంలో ఉన్న పోడు వ్యవసాయ సమస్య కూడా తీరిపోతుంది. అదేవిధంగా చాలా అనేక అపోహలు ఉన్నాయి జిల్లా బ్రిడ్జ్ గురించి. గత ప్రభుత్వ కాలంలో ఎప్పుడు కూడా ఈ నూతన రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో డిసెంబర్ 2023 ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు మరి మీ అందరికీ ఆనాడు మాట ఇస్తూ జనవరి 2024లో ప్రజాపాలన కార్యక్రమం పెట్టుకొని ఆ ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన నిరుపేదలకి కావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు మీ ద్వారా దరఖాస్తులు తీసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు మీ ఊళ్ళలోకి వచ్చి కూడా అందరితో ఎంక్వైరీ చేసుకున్నాక మరి ఇప్పుడు ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 కాలం నుంచి కూడా ఎప్పుడూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనలాంటి వారి కోసం, పేద ప్రజల కోసం సంక్షేమం, మరి వారిని ఎలా అభివృద్ధి చేయాలి, వారి జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నది.
ఆనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ప్రధానంగా పెద్దపీట వేస్తాం. మరి ఆనాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, 200 ఉచిత యూనిట్ల కరెంటు కానివ్వండి, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది వేచి చూస్తూ అనేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అనేక మంది అర్హులైన నిరుపేద బిడ్డలకు అన్నం దక్కలేనటువంటి పరిస్థితి, అనేక మంది నిరుపేద ప్రజలకు ప్రభుత్వం నిలవాలి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ చేరుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ద్వారా మీకు ఆహార భద్రతే కాకుండా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో వారందరికీ కూడా మీ అందరికీ కూడా అర్హత కల్పిస్తున్నా ఉన్నారు. ఈనాడు ఈ రేషన్ కార్డు ద్వారా నిరుపేదటువంటి మనందరికీ కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీలో మరి మన వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటు. మరి ఈనాడు కొత్తగా జారీ చేసే రేషన్ కార్డు ద్వారా అర్హులైనటువంటి ప్రతి నిరుపేద బిడ్డకి నెలకి 6 కిలోల బియ్యం అందించేటువంటి పరిస్థితి. ఈ రేషన్ కార్డు ద్వారా రాని వారు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం. ఈ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో తీసుకొచ్చేటువంటి రాజీవ్ యువకాశం ద్వారా తీసుకొచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆర్థిక సహాయం చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల అర్హులు ఈ రేషన్ కార్డు ద్వారా అందరినీ కూడా ఎంపిక చేసుకోబడతారు. ఇందాక జేసీ గారు చెప్పినట్టు